34వ అధ్యాయము. ముక్తి అంటే ఏమిటి? ముక్తి, జీవన్ముక్తి ఈ రెండు పదాలు ప్రతి ఆధ్యాత్మిక ధర్మంలో పదే పదే వినిపిస్తూ ఉంటాయి. మనిషి కోరుకోవలసింది ముక్తి మార్గమేనని అదే పనిగా సూచిస్తూ ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు చాలామంది ముక్తిని కోరుకోవడం లేదు. ఎందుకని? అతను జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. తన వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, శ్రమించే క్రీడలలో, కళలలో విజయాన్ని చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. విదేశయాత్రలు, ఇంకా కొన్ని సుఖాలు పొందాలని తహతహలాడుతున్నాడు. భార్య, పిల్లలు, వారిలో అభివృద్ధి, వాటి గురించి కలలు కంటున్నాడు. ఇవన్నీ వదిలేసి గోచి పెట్టుకొని, చేతిలో కమండలం పట్టుకొని ఊరూరా తిరుగుతూ, దేశ సంచారం చేస్తూ, లేకపోతే ఏ హిమాలయాలకో వెళ్ళి గడుపుతూ, తర్వాత వస్తుందో రాదో తెలియని జన్మరాహిత్యం కోసం ఇవన్నీ చెయ్యాలా? అలా గోచి పెట్టుకొని వైరాగిలా? అసలు ఆ ఊహే నచ్చడం లేదు. అందుకే ముక్తి అంటే భయం. బయటకు దర్పం కోసం ముక్తి ముక్తి అని డంబాలు పలుకుతున్నాడు. కానీ మనసులో అసలు ఆలోచనే ప్రవేశింపచేయటం లేదు. ప్రవేశిస్తే పొరపాటున దేవుడు కరుణించి ముక్తిని ఎక్కడ ప్రసాదింపజేస్తాడో అని భయం. కానీ ముక్తి అంటే అర్థం అది కాదు. జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, సమస్యలు, చిక్కుముడులు ఇవన్నీ వెంటాడుతూనే ఉంటాయి. విరుచుకు పడుతూ ఉంటాయి. వాటికి చలించకుండా, చెక్కు చెదరకుండా, ఆ ప్రతి ఘటనలకు లొంగిపోకుండా నిలబడగలిగిన మొక్కవోని తీవ్రమైన ప్రశాంతత ముక్తి అంటే. దుఃఖం నుంచి విముక్తి కలిగినప్పుడు సంతోషం కలుగుతుంది. ఎలాంటి సంతోషం? నిరంతరమైన సంతోషం. ఆ నిరంతరమైన సంతోషం పొందగలగడమే జీవన్ముక్తి. బాధల్ని మర్చిపోయేందుకు మనిషి అనేక మార్గాలు వెతుక్కుంటాడు. సినిమా చూడడము, విందులు, వినోదాలు, ఇంకా కొన్ని చెడు మార్గాలు, జూదము, మత్తు పానీయాలు సేవించడం ఇలాంటివి. వీటి వల్ల దుఃఖాన్ని మరిచిపోగలుగుతున్నాడా? తాత్కాలికంగా. వాటి ప్రభావం ఉన్నంత వరకు మరిచిపోగలుగుతున్నాడు. సంతోషం పొందగలుగుతున్నాడా? తాత్కాలికంగా. వాటి ప్రభావం ఉన్నంత వరకు పొందగలుగుతున్నాడు. న్యూ ఇయర్ డేన ఆ రాత్రి అందరూ ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకుంటారు. రకరకాల వ్యవస్థలకు చెందిన మనుషులు వాళ్ళ పరిధుల్లో కలుసుకొని సంతోషంతో కేరింతలు కొడతారు. ఉత్సుకత కలిగించే గేమ్స్ ఆడటం, వయోభేదాలు మర్చిపోయి పరుగులెత్తడం, సైకిళ్ళు తొక్కడం, ఆటలాడడం, పందేలు, కొంతమంది తాగుడు. సరిగ్గా ఆ రాత్రి 12 అయ్యేసరికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్న కేకలతో ఊరు, వాడ, దేశం మార్మోగిపోతుంది. సంతోషం, సంతోషం, సంతోషం. తెల్లవారుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యకిరణాలతో పాటు బాధలు కూడా చురుక్కుమనిపిస్తూ పలకరిస్తాయి. ఇంట్లో ఇల్లాలు, ఇంట్లో అది లేదని ఇది లేదని విసుక్కోవడం, పిల్లల వ్యతిరేక వైఖరి, దినం గడిచిన కొద్ది రకరకాల టెన్షన్లు, ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, హౌస్ ట్యాక్స్ ఒక్కొక్కటి గుర్తుకొచ్చి మనసు వికలం చేస్తూ ఉండటం, రాత్రి బద్ధకం, ఇంకా వదలకుండానే అప్పుల వాళ్ళ నుంచి ఒత్తిడి. నిద్రలేస్తూనే ఇవన్నీ నిర్దయగా తరుముకొస్తాయి. రాత్రి అనుభవించిన సంతోషం ఏమైపోయింది? కొన్ని గంటల వ్యవధిలో ఎలా మాయమైపోయింది? అది శాశ్వతమైన సంతోషం కాదు గనక. ఈ విరుచుకుపడే సమస్యల మధ్య ఉంటూనే శాశ్వతమైన సంతోషం పొందగలగడమే జీవన్ముక్తి. జీవన్ముక్తి పొందడానికి ప్రతి మనిషికి అర్హత ఉంది. అది మీ జన్మ హక్కు. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, మీ అర్హత మీరు గుర్తించడం లేదు. మీ జన్మ హక్కుని మీరు వినియోగించుకోవటం లేదు. కల్కి ఎక్కువ స్థాయిలో ఇచ్చే దివ్యానుగ్రహము ఈ జీవన్ముక్తి. ఇదెలా లభిస్తుంది? ముక్తి అంటే భయపడకుండా దాన్ని పొందడం కోసం వెంటబడి తరమడం. పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన దివ్య పురుషుడు. ఆయన జీవన్ముక్తి పొందాకే పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కూడా కన్నారు. కాబట్టి ముక్తి అనేది జీవితంలో ఒక భాగం. జీవితాన్ని విడిచి ఎక్కడో దూరంగా ఉండేది కాదు. ముక్తిని వెంటబడి తరమటం అంటే పట్టుకోవాలి అంటే కల్కిని అందుకోవాలి.